హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే బ్లౌజ్ పఫ్ హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే ఇలా వచ్చింది, బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. 34 సైజ్ అనమాట బ్లౌజు. ఇలా ఆపోజిట్ కొంచెం పట్టిలాగా పెట్టేసి ఇలా కుట్టాను. ఇదేంటంటే క్లాత్ రఫ్గా ఉంది ఫ్రెండ్స్, అందుకని కుచ్చులు వచ్చినాయి కానీ మరీ బుగ్గగా వచ్చేసినాయి. అదే మెత్తటి క్లాత్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. ఈ హ్యాండ్ కటింగ్ ఎలా కట్ చేసేదో చూపిస్తా. ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ చేసుకోవాలి. నార్మల్ కటింగ్ చేసేసుకున్న తర్వాత మనము క్లాత్ ఎక్కువ పడుతుంది దీనికి. కనీసం ఒక 45 సెంటీమీటర్స్ అలా పడుతుంది, 50 కూడా పడుతుంది. హైట్ ఎక్కువనే ఉంది అనేసి 50 సెంటీమీటర్స్ అయితే పడుతుందన్నమాట హ్యాండ్స్కి. ఇలా నాకైతే 40 ఉంది. 40 సరిపోదు, మళ్ళీ నేను యాడ్ చేసుకుంటాను నేను క్లాత్. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ అన్నీ కట్ చేశాను. షేప్ పట్టి కూడా అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నా. అయితే ఇప్పుడు హ్యాండ్స్ వరకు అయితే నేను పఫ్ హ్యాండ్స్ పెట్టాలనుకున్నా. ఎందుకంటే కొంచెం హైట్ కూడా ఎక్కువ ఉండాలి పఫ్ అని చెప్పారు నాకు కస్టమరు. అందుకని చెప్పి నేను లెంత్ కూడా, అంటే పఫ్ కొంతమందికి ఎక్కువ ఇష్టపడతారు కదా, మంచిగా ఎత్తుగా ఉండాలని చెప్పేసి. కొంతమంది తక్కువ, ఇలా ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, 4 ఫోల్డింగ్ చేశాను నేను. ఒక్క హ్యాండ్ అయితే కట్ చేస్తున్నా, ఓకేనా. నాకైతే 6.5 ఉందన్నమాట లెంత్. 6.5కు 7.5 పెట్టుకోవాలి కదా మనం ఖర్చులతో. అది పెట్టేసుకుందాం. ఇలాగ హాఫ్ ఇంచ్ ఖర్చు లైన్ గీసేద్దాము. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. బుట్ట హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ అనమాట. పిల్లలకి బాగుంటుంది, పెద్దలకి కూడా బాగుంటుంది. ఇలా అయితే నేను ఈ ఖర్చుతో సహా 7.5 అయితే తీసేసుకున్నా. ఈ 7.5 తీసుకున్న తర్వాత నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో సేమ్ అలానే కట్ చేశాను. కొంచెం పట్టి వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఒక పావించి అయితే తగ్గించాను అనమాట 7.5కి. ఇలా చూసుకుంటే బ్యాక్ హ్యాండ్ రౌండ్ చూసుకుంటే 10 వచ్చింది నాకు. 10 వస్తే 10లో నుంచి ఇది చూడండి 10 వచ్చింది. ఈ 10లోంచి 1 మైనస్ చేసుకుంటే 9 ఇంచెస్, అంటే విత్ ఖర్చులతో సహా అనమాట. 9 ఇంచ్ పెట్టేసుకోవాలి. ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని ఒక లైన్ వేసేసుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుందన్నమాట. లెంత్ ఇలా ఉంటుంది, అంటే ఖర్చులతో సహా లెంత్ ఒక బాక్స్ లాగా అయితే వేసేసుకున్నా నేను. ఇలా వేసుకున్నాం కదా, ఫస్ట్ ఇప్పుడు డౌన్ కూడా తీసుకోవాలి కదా. చంక డౌన్ వచ్చేసి 3 తీసుకున్నా నేను. 3 ఇంచెస్ తీసుకున్నా, సరిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 7.5 ఉంది. ఒక 3 ఇంచెస్ అయితే డౌన్ తీసుకున్నా నేను. త్రీ ఇంచెస్ అని తీసుకోవచ్చు. ఒక 2 లైన్స్ తగ్గించుకొని అయినా తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇలా డౌన్ గీసుకున్నాం కదా, ఇలా లైన్ గీసేసుకున్నాం కదా. డౌన్ హ్యాండ్ లెంత్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ అయితే తీసుకుంటాం కదా మనము. 2 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఖర్చుకు 2 ఇంచెస్ లెస్ చేస్తాం. 9 ఇంచ్లోనే 2 ఇంచెస్ లెస్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి మనకు చూసుకుంటే ఇక్కడ మోటు నుంచి చూసుకున్న హ్యాండ్ రౌండ్ వచ్చేసి దాదాపు 8 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఒక 2 లైన్స్, 1 లైన్ తక్కువ. ఇవి కలిపేసేసుకోవాలి మనము. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కర్వ్ తీసుకుంటాం కదా, ఇలా తీసేసుకోండి. సేమ్ మనం హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అంతే అండి. నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తానో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలా హ్యాండ్స్ అయితే చూపించాను కటింగ్ చేసేటి. షార్ట్ హ్యాండ్, ఫుల్ హ్యాండ్స్ అన్నీను. ఇప్పుడు చూడండి, ఇంకా నీకు మార్కింగ్ కనపడకపోతే నేను ఇలా రౌండ్గా, అంటే కర్వ్ లాగా, అంటే పెన్నుతోటి కరెక్ట్గా రాదు కదా, అందుకు ఇది మార్కర్ తీసుకొని ఇలాగా. లూజ్ వచ్చేసి 5.5, హ్యాండ్ లూజ్ 5.5, 2 ఇంచెస్ ఖర్చు కోసము. ఇలా తీసుకున్న తర్వాత లైన్ అయితే వేసేసుకుందాము. ఇలా క్రాస్గా ఇలా వేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేద్దాం. పేపర్ కటింగ్ ఫస్ట్ చేసేసుకున్న తర్వాత మనము పఫ్ హ్యాండ్స్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. క్లాత్ అయితే సరిపోలేదు, నేనైతే యాడ్ చేశాను. మళ్ళీ క్లాత్లు చిన్నవి ఉంటాయి కదా పీసెస్, దానికి యాడ్ చేశాను అనమాట క్లాత్కి. ఇప్పుడు నార్మల్ హ్యాండ్ వచ్చింది కదా, ఇప్పుడు కట్స్ అయితే పెట్టుకోండి. ఈ కట్స్ అంటే మనకు తెలిసిపోతుంది మిడిల్ అది.
ఇప్పుడు చూడండి హ్యాండ్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇలా ఉంటే ఇప్పుడు కొంచెం లెంత్ తక్కువ ఉందనుకోండి, ఇలా ఒక ఫోల్డింగ్ అయితే చేశాను చూడండి. ఇలా చేసుకోండి. ఫోల్డింగ్ చేస్తే నాకు లెంత్ సరిపోలేదు. ఒక 2 ½ అన్న లెంత్ నేను పఫ్ హ్యాండ్స్‌కి ఎక్కువ పెడదాం అనుకుంటున్నా. అందుకు చూడండి నేను పెట్టి చూపిస్తాను మీకు. ఇక్కడైతే 1 ఇంచు అంతే ఉందండి, సరిపోదు. ఇలా తక్కువ లెంత్ 5 ఇంచ్ లెంత్ ఉందనుకోండి, ఈజీగా సరిపోతుంది నీకు ఈ క్లాత్. ఇప్పుడు నాకు 5 ఇంచ్ కాదు కదా, 7 ½ ఉంది. అందుకనేసి నేను ఎక్స్ట్రా ఇలా కట్ చేసేసి నేను ఫస్ట్ యాడ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు లెంత్ అయితే చూడండి, ఇది ఇక్కడ క్లాత్ సరిపోలేదనమాట. ఈ క్లాత్ అక్కడ నేను యాడ్ చేస్తాను. ఇవి లెంత్ అయితే ఒక 2 ½ అయితే లెంత్ పెట్టుకుంటున్నా నేను ఇక్కడి నుంచి. అంటే ఇంకొంచెము పప్పు ఎక్కువ రావాలని చెప్పింది కస్టమర్. నేనైతే 2 ½ ఇలా లెంత్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను యాడ్ చేశాను క్లాతులు ఉంటాయి కదా, మిగిలిన క్లాత్ ఇలా యాడ్ చేశాను అనమాట. ఇంకొంచెం లెంత్ అంటే ఏదైతే వెడల్పు ఇలా వచ్చేస్తుంది అనమాట లెంత్, అందుకనేసి యాడ్ చేశాను. మోటులు ఉంటాయి కదా మనకు, అటు ఇటు ఈ సైడులకి యాడ్ చేశాను అనమాట. 4 పీసెస్. ఇది ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదు మనకు. ఇప్పుడు మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత 4 ఫోల్డింగ్ అయితే చేశాను చూడండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే సమానంగా కట్ చేసేసుకోవాలి ఇలాగా క్లాత్. ఇప్పుడు పేపర్ పెట్టేసి చూసుకుందాం. అయినా కూడా సరిపోదంటే మళ్ళీ క్లాత్, ఈ మిగిలిన క్లాత్ని మళ్ళీ నేను యాడ్ చేస్తాను. ఇక్కడ కొంచెం ఖర్చులు మానే సరిపోలేదు చూడండి. ఇప్పుడు ఇలా పెడితే ఓకే. మనకు ఇక్కడ కొంచెం క్లాత్ ఉంది, ఇంకొంచెం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు కస్టమర్స్ ఏమైతే మీటర్ ఇచ్చిందండి, మీటర్ క్లాత్ సరిపోదు కదా, దీనికే ఒక 50 పడుతుంది. ఇప్పుడు నేను చూడండి ఇలా 4 ఇంచ్ అయితే తీసుకున్నా నేను పఫ్ కోసం అన్నట్టు. 5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు మన క్లాత్ని బట్టి అండి. 5 ఇంచు, ఇంకా తక్కువ ఉందనుకో 3 ఇంచెస్ అలా తీసుకోవచ్చు. నేనైతే 4 ఇంచ్ అయితే తీసుకున్నా. పఫ్ కోసం 4 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇది మనం పేపర్ కట్ చేసుకున్నాం కదా నార్మల్ హ్యాండ్ ప్రకారము, ఈ పేపర్ పెట్టి చూసినా కూడా నాకు ఇంకొంచెం యాడ్ కావాలన్నమాట లైనింగు. అయినా కూడా నేను యాడ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ వాళ్ళను ఇబ్బంది పెట్టలేం కదా కస్టమర్స్ని, నువ్వు తక్కువ ఇచ్చినావు అనేసి దీంట్లోనే నేను తీసేసుకుంటాను అనమాట ఉన్న క్లాత్లను. 2 ½ అయితే పెట్టేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఇలా పెట్టుకుంటాం కదా మార్కింగ్ అయితే వేసేసుకోండి. దీన్ని 1 ఇంచు అలా మిడిల్ లైన్ ఉంది కదా, 1 ఇంచు అలా మార్కింగ్ పెట్టి దాన్ని కలిపేసుకోండి 1 ఇంచు దగ్గరికి. ఈజీగా పఫ్ హ్యాండ్స్ ఈజీగా కట్ చూడండి డ్రాయింగ్ ఎలా వేసాను నేను, అలా వేసేసుకోండి డ్రాయింగ్. ఇలా 1 ఇంచు అవతలకి వేసేసుకుంటే మనకు ఈజీగా వచ్చేసింది చూడండి. ఇలా కట్ చేసేసుకోవడమే అంతే, ఈజీ కదా. పఫ్ హ్యాండ్స్ కూడా అయ్యో పఫ్ హ్యాండ్స్ ఇలా అయితే నాకు క్లాత్ పడుతుంది, నేను యాడ్ చేసుకుంటాను. మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసి నేను యాడ్ చేస్తాను అనమాట. ఈ ఖర్చు ఇలా మళ్ళీ ఒకసారి పెట్టి చూసుకోండి కరెక్ట్గా. ఇలా మార్కింగ్ వేసేసుకుంది, ఇలాగ కట్స్ అయితే పెట్టుకొని చూడండి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక కట్, ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది కదా ఇక్కడ, అంటే ఫిట్టింగ్ దగ్గర. నాకైతే క్లాత్ సరిపోలేదు కదా, మళ్ళీ యాడ్ చేస్తాను నేను. ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువైనా కూడా మనమైతే కస్టమర్స్కి అయితే ఇవ్వాలి కదా. ఇలా ఉన్న క్లాత్లోనే మనము ఇలా ఇది చూడండి, ఇది 4 ఇంచ్ అయితే తీసుకున్నా నేను ఫ్రిల్స్కి. ఇది మిగతాది నార్మల్ హ్యాండ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు కటింగ్ అయితే చేస్తాను. కొంచెం మనము ఇది వర్క్ అయితే నార్మల్ హ్యాండ్ కన్నా వర్క్ చాలా ఉంటుందండి. ఇది మన క్లాత్ సరిపోతే ఓకే కానీ తొందరగా అవుతుంది, కానీ క్లాత్ సరిపోకపోతే నాకైతే చాలా టైం పట్టింది. ఎందుకంటే యాడ్ చేసుకోవడము, మళ్ళీ సరిపోకపోవడం, మళ్ళీ యాడ్ చేయడం అలా ఉంటుంది. అంటే మిగిలిన క్లాత్లోనే మనము సెట్ చేయాలి కదా. ఇలా అయితే కట్స్ పెట్టుకోండి 4 ఇంచెస్కి, మిడిల్లో కట్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫిట్టింగ్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇవి ఒరిజినల్ హ్యాండ్ మనం ఫోల్డ్ చేసేసి ఇలా వచ్చేస్తుంది. నేనైతే లోతు కూడా తీయలేదు. ఇప్పుడు నేనంతా ఫ్రిల్స్ పెట్టిన తర్వాత లోతు తీస్తా, ఓకేనా. ఇలా ఇప్పుడు
దీన్ని ఈ 4 ఇంచెస్‌ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి మనము. ఇలా ఫ్రిల్స్ కట్స్ అయితే పెట్టుకున్న తర్వాత మనము తర్వాత కుడదాము. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ తీసేసుకొని ఇలా వచ్చింది కదా! ఒరిజినల్ క్లాత్ మనకు ఇదంతా పట్టీ అనమాట. ఇది బోర్డర్ వచ్చింది. ఈ బోర్డర్‌ను మనము అడ్డమే వచ్చిందండి బ్లౌజ్‌కి. ఇప్పుడు ఎక్కువ నిలువు రాకుండా అడ్డమే వచ్చేస్తుంది కదా! ఇలా వచ్చేసిందనమాట నాకు. ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఇది కూడా యాడ్ చేసేదే ఉంటది. క్లాత్ సరిపోలేదు కదా! ఆడికి అడ్డమైందనే ఇంత వెడల్పు వచ్చింది. లేకపోతే నిలువైతే ఇంత రాదు. ఇప్పుడు మనకు బోర్డర్ అడ్డమే వచ్చేస్తుంది ఎక్కువ శాతము బ్లౌజులకి. ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఇలా కట్ చేశాను. 1/2 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా అంటే లైనింగ్ కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలన్నమాట. ఇది ఒరిజినల్ క్లాత్. ఇక్కడైతే క్లాత్ కూడా మళ్ళీ యాడ్ చేసుకునేది ఉంటుంది. ఒరిజినల్ యాడ్ చేసేది ఉంటుంది. లైనింగ్ యాడ్ చేసేది ఉంటుంది. ఇలా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే తర్వాత చూపిస్తాను. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.